ఇయర్స్. ఐఎమ్ డాక్టర్ శ్రీనివాస్ మనోహర్. నేను నాది టీత్ రీప్లేస్మెంట్ స్పెషాలిటీ అండి. నేను ఒక లాస్ట్ 10 ఇయర్స్గా క్లినికల్ ప్రాక్టీస్లో ఉన్నాను. సో మేము డే టు డే చూసే కేసెస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామనెస్ట్ కేటగిరీ పీపుల్ సఫర్ అయ్యేది ఏంటి అంటే కనుక స్మోకర్స్ అండి. దాని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మీతో చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ స్మోకింగ్ అనే ప్రాబ్లం ఎన్ని ఇష్యూస్ని క్రియేట్ చేస్తుంది అనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంకా స్మోకింగ్ కంటిన్యూ చేస్తారా లేదనేది మీ డెసిషన్ అండి. సో స్మోకింగ్ అనేది అలవాటు ఉన్న వాళ్ళకి నోటి హెల్త్, ఓరల్ హెల్త్ వరకు మాట్లాడుకుంటే కనుక ముఖ్యంగా 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, మీరు స్మోక్ చేయడం వల్ల వచ్చే హీట్ ఉంటుంది కదండి, ఆ హీట్ జనరేట్ అవుద్ది కదా, ఆ హీట్ వల్ల నోట్ లోపల ఆ టిష్యూస్ లోపల ఉన్న బ్లడ్ వెజల్స్, టైనీ బ్లడ్ వెజల్స్ ఉంటాయి చిన్నవి, అవి ష్రింక్ అవుతాయి, కూర్చుంచుకుపోతాయి, కణజాలం అంటారు కదా. వాటిలో ఉన్న సెల్స్కి ఆ బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది, రెస్ట్రిక్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో తగ్గిందో బ్లడ్ చేసే పని ఏంటండి, బాడీలో ఉన్న అన్ని టిష్యూస్కి ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. ఆక్సిజన్ క్యారీ చేయడం వల్లే ఆ టిష్యూస్ అన్ని లైవ్లీగా బతుకుంటాయి. ఆ టిష్యూస్ నుంచి బ్లడ్ ఫ్లో తగ్గడం వల్ల, ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియాలో ఆపర్చునిస్టిక్గా, అంటే రెగ్యులర్గా ఉన్న బ్యాక్టీరియానే హార్మ్ఫుల్గా మారే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గ్రో అవుతాయండి. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయో ఆ టిష్యూస్లో ఫంగస్ ఈజీగా గ్రో అవుతుంది. సో నోట్లో ఫంగస్ గ్రో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం. అంతేకాకుండా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల మీకు నోట్లో ఆ బోన్ వాల్యూమ్ అది కొంచెం హెల్తీగా మెయింటైన్ అవ్వడానికి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది కదండి, దానివల్ల బోన్ వాల్యూమ్ కూడా తగ్గుతుంది. అంటే బోత్ సాఫ్ట్ టిష్యూ అండ్ హార్డ్ టిష్యూ. అంటే ఈ సాఫ్ట్ టిష్యూ పోర్షన్ అంటే ఏంటి, ఈ చిగుళ్ళు, లిప్స్, గమ్స్, వీటికి సంబంధించినవి. అట్ ద సేమ్ టైం హార్డ్ టిష్యూ అంటే టూత్ మెటీరియల్ అండ్ బోన్. ఈ 3 కూడా డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో ఆ హీట్ జనరేట్ అవ్వడం వల్ల. అండ్ ఇంకో సైడ్ ఎఫెక్ట్ మేజర్గా జరిగేది ఏంటంటే స్మోకర్స్లో పర్టికులర్గా ఈ సలైవా, లాలాజలం క్వాంటిటీ తగ్గిపోతుంది. క్వాంటిటీ అంటే ఏంటంటే రెగ్యులర్ ఇండివిజువల్కి రావాల్సినంత సలైవా జనరేట్ అవ్వదు అనమాట. నోట్లోకి ఆ లాలాజలం ఎక్కువ రాకుండా డ్రై అవుతూ ఉంటుంది. ఈ లాలాజలం తాలూకు ముఖ్య గుణం ఏంటి అంటే కనుక అది ఫుడ్ని క్లీన్స్ చేస్తుంటుంది పళ్ళ మధ్యన, అండ్ యాంటీ బ్యాక్టీరియల్ యాక్షన్, టీత్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అందుకే ఎప్పుడైతే ఆ లాలాజలం అనేది లేదో నోట్లో, ఈ క్యావిటీస్ రావడం అనేది, గమ్ ఇష్యూస్ రావడం అనేది చాలా పెరిగిపోతూ ఉంటాయి. సో ఈ రెండిటి వల్ల మోస్ట్ కామన్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి వీళ్ళలో ఏంటంటే కనుక, స్మోకింగ్ చేసే వాళ్ళకి ఫస్ట్ ఇనీషియల్గా స్టెయినింగ్స్ అవి చూస్తాము, టీత్ డిస్కలర్ అయిపోతాయి. స్లోగా ఏమవుతాయి అంటే క్యావిటీస్ మొదలవుతాయి. క్యావిటీస్ మొదలైనాక ఏమవుతుంది, ఫుడ్ లాడ్జ్మెంట్ అవుతుంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం గమ్ లెవెల్లో చిగురు కూడా బ్లడ్ సర్క్యులేషన్ అది తక్కువ ఉంది కాబట్టి స్లోగా కిందకి జారుతూ ఉంటుంది. కింద ఎముక కూడా పాడయ్యి అది కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో పళ్ళ మధ్యన గమ్ లెవెల్లో సందులు ఫామ్ అవుతాయి. సో ఈ క్యావిటీస్, సందుల్లో ఫుడ్ లాడ్జ్ అయిపోతూ ఉంటుంది. ఫుడ్ ఇరుక్కుపోయి అది బ్యాడ్ స్మెల్ అది రావడానికి ఎక్కువ ఇది అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలండి మా ఉద్దేశంలో. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, నాది టీత్ రీప్లేస్మెంట్ స్పెషాలిటీ అని. కరెక్ట్గా నా స్పెషాలిటీని కాయిన్ చేయాలి వర్డ్ ఏంటి అంటే ప్రాస్థోడాంటిక్స్ అండి. ప్రాస్థోడాంటిక్స్ అంటే మేము చేసే పని ఏంటంటే నా స్పెషాలిటీ డెంటల్లో పర్టికులర్గా టీత్ లేని వాటికి పెట్టడమే కాదండి, క్యాన్సర్స్ అవి వస్తాయి కదా, ఆ వచ్చిన వాళ్ళలో ఈ దవడ ఎముకలు అవి కట్ చేస్తారు కదండి, అవన్నీ ప్రాస్థెటిక్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ కదా. సపోజ్ ఈ ఫింగర్ లేదు, ఆర్టిఫిషియల్ ఫింగర్ పెడతాం. ఈ చెవి లేదు, ఆర్టిఫిషియల్ ఫింగర్ పెడతాం. అలాగే నోట్లో కూడా ఆ ఎముకలు అవన్నీ కట్ చేసి తీసేస్తారు కదా క్యాన్సర్ వల్ల. ఆ లేని పార్ట్స్ అన్నీ రీప్లేస్ చేసేది, అవి నీట్గా డిజైన్ చేసి పెట్టేది నా స్పెషాలిటీ. ఓకే, అందుకే నాకు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయి ఆ రేడియేషన్, కీమోథెరపీ, సర్జరీ ఇవన్నీ కట్ చేసి ఉంటాయి, దవడ ఎముకలు కూడా తీసేసి ఉంటారు ఏదైతే క్యాన్సర్ వచ్చిందో. వాళ్ళు లాస్ట్లో ఏం తిన్నా సరే ముక్కులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ లోపల నుంచి చూస్తే ఒక్కోసారి ఐబాల్ కనిపిస్తూ ఉంటుంది, అసలు మాట స్పష్టంగా రాదు. సో వీటికి కానీ మళ్ళీ మాకు ఏమైనా జా ఉండేలా, పళ్ళు ఉండేలా చేయగలుగుతారా అని మా దగ్గరకు వస్తూ ఉంటారు. అది నా మేజర్ వర్క్ యాక్చువల్లీ. వీళ్ళందరూ ఆల్రెడీ టఫ్ టైమ్స్ అన్నీ చూసి మా దగ్గరికి లాస్ట్లో క్యూర్ అయ్యి పర్లేదు ఇక్కడితో నిలబడింది లైఫ్ అనేలా మా దగ్గరకు వస్తారు కదండి. వీళ్ళతో మేము ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం ఆ ఫేజ్లో. వాళ్ళు మాకు చెప్పే ఒకటే మాట ఏంటంటే కనుక, ఆల్రెడీ ముందు నుంచి చెప్తా ఉన్నారమ్మా స్మోకింగ్ వద్దు వద్దు అని, నేనే వినలేదు, ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి నేను తిరిగి భారంగా అయిపోయాను అనే కామన్ స్టేట్మెంట్ చెప్తూ ఉంటారు. సో యాజ్ ఎ డాక్టర్ పక్కన పెడితే కనుక, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆ పరిస్థితి చూస్తేనే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఇన్ని విషయాలు చెప్పాక కూడా మీరు ఇంకా స్మోకింగ్ మాను అంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరండి. దట్స్ అప్ టు యూ. హ్యాపీగా మీ పని మీరు చేసుకోండి. ఓకే.
బట్ స్మోకింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, వెరీ క్లియర్. దానివల్ల వచ్చే అనర్థాలు ఇవన్నీ. ఈ విషయం చాలా బలంగా క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, బెనిఫిట్ పొందుతారు. అండ్ అంటే లైక్ అది కంప్లీట్ లైఫ్ అప్సైడ్ డౌన్ అయిపోద్దండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న అలవాట్ల వల్ల ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాటికి వెళ్ళబాకండి. ఓకే, డెఫినెట్గా ఈ వీడియో చూసి అట్లీస్ట్ ఒక 10 మంది 20 మంది మారితే నా ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అని నేను ఫీల్ అవుతాను. ప్లీజ్ డూ దట్. థ్యాంక్ యూ.